చాలా ఇబ్బంది. అయితే మీ విషయంలో చాలా ఆనందపడిపోయారంట కృష్ణ గారు. 'ఒక్కడు' సినిమా మొత్తం ఫైనల్ అవుట్ చూసుకొని ఆహ్, 'ఎంఎస్ రాజు' ఆయన ఒక మాట అన్నారు. మీ దాకా వచ్చిందో లేదో తెలీదు. 'ఎంఎస్ రాజు నాకు జీవితంలో మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చాడు.' ఆ 'ఒక్కడు' మూవీ చూసుకొని ఆయన. ఆయనకి ఆ క్షణం అర్థమైంది. తన కొడుకు సూపర్ స్టార్ రేంజ్‌కెళ్ళిపోయాడు ఈ సినిమాతో అని జెప్పేసి. నేను అలా ఎప్పుడు అనుకోనండి. కృష్ణ గారి ఆశీర్వాదం లేకుండా ఏది ఆ సినిమాకి జరిగి ఉండదు. సార్. ఫస్ట్ ఆయన కాళ్ళకి దండం పెట్టి, ఈ సినిమా బాగా జరగాలండి అని చెప్పి కాళ్ళకి దండం పెట్టినోడు నేను. అట్ ది సేమ్ టైం మహేష్ బాబు లాంటి ఒక మంచి ఫ్రెండ్ ఆ సినిమాలో ఎన్ని జోకులు వేసేవాడు అంటే నా మీద, మామూలు జోకులు కాదు. నేను అసలు ఏం అలిగేవాడు కాదు. అలా నవ్వుతూ ఉండేవాడు అతను చూసి. నేనే దొరికాను బాబు నీకు, ఎన్ని జోకులు వేసేవాడు నా మీద. నేను ఇలా వెళ్ళంగానే అలా వేసేవాడు జోకు. నేను వింటా ఉండేవాడు. మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి ఏంటి వేసావు అని. ఊరికేనండి అలా చాలా సరదాగా, అంటే చాలా టఫ్ ఫిల్మ్ అయినా కూడా ఒక్కడు చాలా సరదాగా జరిగిపోయింది. బట్ 'ఒక్కడు' సినిమాకి సంబంధించినంత వరకు గుణశేఖర్ గారు కథ రెడీ చేసుకున్నారు. మహేష్ బాబు గారు హీరో అని ఫిక్స్. అయితే ఆ సినిమాని తీసే దమ్మున్న, నేను ఈ వర్డ్ మళ్ళీ వాడుతున్నాను. మళ్ళీ చెప్తున్నానండి, సినిమా కథ రెడీ కాలేదు మొత్తం. కథ రెడీ లేదు. ఐడియా చెప్పారు నాకు. మహేష్ బాబు దగ్గర ఐడియా చెప్పారు. హీ హ్యాడ్ సమ్ కన్ఫ్యూజన్. స్టోరీ స్క్రీన్ ప్లేలో హీ హ్యాడ్ సమ్ కన్ఫ్యూజన్. అంతకుముందు గుణశేఖర్ గారు కూడా చాలామంది రామోజీ ఫిల్మ్ సిటీలో రామోజీరావు గారి దగ్గర కానీ, లేకపోతే ఎంఎస్ రెడ్డి గారి దగ్గర వెళ్ళినప్పుడు ఇంత సెట్ వేయాలా లేదా అనే ఒక మీమాంసలో ఉన్నారు. కరెక్ట్.